కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా కార్యాలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుడు మనందరినీ కూడా పరిశీలిస్తున్నాడండి. మనమే తెలివైన వారు అనుకుంటుంటాం. సీసీ కెమెరాలు పెట్టి, లేదంటే ఏదో హబుల్ టెలిస్కోప్తో, లేదంటే అంతరిక్షంలో ఉన్నవన్నీ కూడా పరిశీలిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు మన కార్యాలన్నిటినీ కూడా ఆయన పరిశీలిస్తున్నాడట. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం తింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా నువ్వు తిరుగుతున్నావు, ఇవన్నీ కూడా ఆయన సీసీ కెమెరా. ఏంటి ఆయనకి సీసీ కెమెరా అంటే? ప్రకృతే. వాటన్ని నీ గురించి నా గురించి అంతా కూడా సాక్ష్యం ఇస్తుంది ఒకరోజు. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము భయము భక్తి కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే దేవుడు ఈ ప్రకృతి ద్వారా మనందరినీ కనిపెడుతున్నాడు, తేరి చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నా నడుకను నా పడుకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చారేలన్నిటిని నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు అన్నాడు. ఎందుకు మనం నడిచే నడకను ఎందుకు ఆయన కనిపెట్టాలి? మనం మాట్లాడే మాట ఎందుకు కనిపెట్టాలి ఆయన? కాబట్టి మన మీద ప్రేమండి ఆయన. ఎక్కడా నా పిల్లలైన వారు పాడైపోతారేమో అని ఆయన మనల్ని కనిపెడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ద్వారా మనం తెలుసుకొని గ్రహించి ఆయన మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు ఆయన మాట వినాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటల ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.